Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Microbiology, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous, Karimnagar. So, my dear friends, మనం గత 50 భాగాలుగా వివిధ సంవత్సరాల్లో నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించిన పేపర్ 1కు సంబంధించిన ప్రశ్న పత్రాలు అయితేనేమి, దాంతో పాటుగా యూజీసీ నెట్ నేషనల్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జాతీయ అర్హత పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించబడ్డటువంటి యూజీసీ నెట్కు సంబంధించిన పేపర్ 1లను అంటే మొదటి పేపర్ అంటే టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కు సంబంధించి మనం విశ్లేషణ చేసుకున్నాం. ఈరోజు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే మనకు స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత కూడా 2016లో మనకు ఏపీ టిఎస్ సెట్ అనే పేరుతోటి మనకు ఇది సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. కాబట్టి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి నిర్వహించినటువంటి 2016 స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి ఈరోజు మనం విశ్లేషించుకుందాం. దానికంటే ముందు మొదటి పేపర్లో మనకు టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అని ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఇందులో మనకు 10 యూనిట్లు ఉంటాయి. ఇందులో మనం గమనించినప్పుడు టీచింగ్ అప్టిట్యూడ్, అదేవిధంగా రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, అండ్ లాస్ట్ వన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ 10 యూనిట్లకు వెళ్ళి ఈక్వల్గా వెయిటేజ్ సమానమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున ఉంటాయి. మొత్తం 50 ప్రశ్నలకు గాను 100 మార్కులు వస్తాయి. ఇది మనం గమనించాలి. నెగటివ్ మార్కింగ్ లేదు. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొదటి గంటలో ఈ మొదటి పేపర్ను మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, 2016లో 60 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో ఏవేని 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని చెప్పారు. అంటే యాక్చువల్గా 2018 తర్వాత అంటే 2019, 2018 ఆ తర్వాత ఏమైందంటే 50 ప్రశ్నలు ఇచ్చి 50కి 50 సమాధానాలు రాయమంటున్నారు. కానీ అంతకు ముందు ఏం చేసిందంటే 60 ప్రశ్నలు ఇచ్చి ఇంటర్నల్గా 10 చాయిస్ ఇవ్వడం జరిగింది. అంటే మొదటి ఎనీ అంటే అవుట్ ఆఫ్ 60 యూ కెన్ ఆన్సర్ ఎనీ 50 అని ఇచ్చేవాడు అట్లా. కాబట్టి తర్వాత అది ఇవ్వడం అనేటువంటిది మానేశారు మన కొత్త మారిన విధానం ప్రకారం. అంతేకాకుండా మారిన యూజీసీ నిబంధనల ఆధారంగా మీరు ఇది పిహెచ్డి అడ్మిషన్ పొందాలంటే కూడా వివిధ విశ్వవిద్యాలయాలలో మనకు డెఫినెట్గా క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం యూజీసీ నెట్. ముఖ్యంగా హోమ్ సైన్స్ కానీ, ఆర్ట్స్ అండ్ కామర్స్, లాంగ్వేజెస్ సంబంధించి యూజీసీ నెట్ అయితేనేమి, ముఖ్యంగా సైన్స్ అభ్యర్థులు మ్యాథమెటికల్, ఫిజికల్ అండ్ లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే సిఎస్ఐ నెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంది. అలా అయితేనే పిహెచ్డిలో సీట్ దొరుకుతుంది. ఇది అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. సరే, మరి ఈరోజు మనం 2016లో నిర్వహించినటువంటి ప్రశ్న పత్రాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం. ఇందులో మనం గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. an intelligent student is found to be generally too slow mastering vocabulary. Which of the following reason given below can be considered as genuine? అంటే ఎవరైతే మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని మనం చెప్పుకున్నప్పటికీ కూడా అతడు సాధారణంగా వొకాబులరీ పదజాలానికి సంబంధించి చాలా వెనుకబాటుతనానికి నెమ్మదస్తుడిగా ఉండడం జరిగింది. దానికి గల కారణం ఏంటిదని అడిగాడు. ఇందులో చూడండి, కేర్లెస్నెస్ ఇన్ స్టడీసా, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లర్నింగ్ లాంగ్వేజా, లర్నింగ్ డిజబిలిటీ స్పెసిఫిక్ టు లాంగ్వేజ్ అక్విజిషనా, అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్ బిఫోర్ అదర్ స్టూడెంట్సా. అంటే మనకు షైనెస్తో కానీ, ఇన్ఫీరియర్తో కానీ ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాడా అని ఇచ్చాడు. కానీ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే లర్నింగ్ డిజబిలిటీ స్పెసిఫిక్ టు లాంగ్వేజ్ అక్విజిషన్. జనరల్గా ఈ లర్నింగ్ డిజబిలిటీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ పదాలు సరిగా ఉచ్చరించలేకపోవడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ డిస్లెక్సియా అంటాం. ఏమంటాం? డిస్లెక్సియా. పదాలు సరిగా ఉచ్చరించకపోవడం. అసలే పదాలు ఉచ్చరించలేకపోతే వాటిని అలెక్సియా అంటారు. ఏమంటారు? అలెక్సియా అంటారు. రాయరాకపోతే డిస్గ్రాఫియా అంటారు. ఏమంటారు? డిస్గ్రాఫియా. సరిగా రాయరాకపోతే. అసలే రాయరాకపోతే ఏగ్రాఫియా అంటారు. ఏగ్రాఫియా. అదేవిధంగా ఒకవేళ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో కొంత ఇబ్బంది పడ్డవారైతే వాటిని డిస్క్యాల్క్యులియా అంటారు. డిస్క్యాల్క్యులియా అంటారు. అసలే మ్యాథమెటికల్లో వెనుకబడి ఉండి అసలే చేయలేకపోతే
ఏ క్యాల్క్యులియా అని అంటారు. ఇది మనకు లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించి ముఖ్యంగా ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. అసలే పదాల అర్థం అది రాకపోతే డిస్లెక్సియా, అసలే చదవరాకపోతే అలెక్సియా, అంటే పదాలు సరిగా పలకలేకపోతే. రాయడంలో లోపాలు ఉంటే డిస్గ్రాఫియా, అసలే రాయలేకపోతే ఏగ్రాఫియా. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ సంబంధించి ప్రాబ్లం ఉంటే డిస్లాక్లియా, అసలే మ్యాథ్స్ అసలు పూర్తిగా చేయలేని పరిస్థితి ఉంటే ఏ క్యాల్కులియా. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి మనకు ఇది కమ్యూనికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ యూ కన్సిడర్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఏ గుడ్ టీచర్. మరి టీచింగ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ మీరు గమనిస్తే ఎవరిని ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనకు ఒక మంచి టీచర్ యొక్క అది ఫంక్షన్ విధి ఏంటిది అని అడిగాడు. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మీరు ఆన్సర్ చేయాలి. ప్రిపేర్ ద పీపుల్స్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ ఎనేబుల్ దెమ్ టు స్కోర్ హై మార్క్స్, అంటే మార్కులు ఎక్కువ సాధించడం. మేక్ క్లాస్ ఇంట్రెస్టింగ్ టు ఆల్ ద పీపుల్స్, అంటే వాళ్ళకు ఆసక్తులు పిల్లల్లో కలిగే విధంగా చేయడమా. డెవలప్ ద పీపుల్స్ ద మోటివేషన్ అండ్ ఎబిలిటీ టు లర్న్ దెమ్సెల్వ్స్, వాళ్ళకు వాళ్ళు చదువుకునే విధంగా చేయడమా. అంటే ఇవి కొంతవరకు సరైన సమాధానాలే, కానీ ఇచ్చిన 4 ఏది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది గుడ్ టీచర్ కి సంబంధించినటువంటి ఫంక్షన్ సంబంధించినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెల్ప్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ క్లియర్లీ. ఇది మనకి ఇచ్చిన దానికి కరెక్ట్ సమాధానంగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. హెల్ప్ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ సబ్జెక్ట్ క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఆర్డర్ టు టీచ్ ఏ టాపిక్ యూ రిక్వైర్ ఏ టీచింగ్ ఎయిడ్ విచ్ ఇస్ నాట్ ఏ వయబుల్, నాట్ అంటున్నాడు, కానిది అంటున్నాడు, అవైలబుల్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్ వుడ్ యూ డూ. అంటే మనకి ఏదైతే ఒక టాపిక్ మనం బోధించడానికి వెళ్తున్నప్పుడు మనం ఏదైతే బోధనోపకరణానికి సంబంధించి మనం చూసినప్పుడు అది అందుబాటులో లేకపోతే నువ్వు ఏం చేస్తావని అడుగుతున్నావు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే టెల్ ద స్టూడెంట్స్ అబౌట్ ద ఎయిడ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ హెల్ప్లెస్నెస్. అంటే అరే అది లేదురా పోయి నేను చెప్పలేనురా, నా వల్ల కాదురా అని చెప్తామా. సాటిస్ఫై స్టూడెంట్స్ విత్ వెర్బల్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ టీచింగ్ ఎయిడ్ బోధనోపకరణం లేకపోయినా నీ యొక్క పదాల పొందిక ద్వారా, నీ యొక్క క్లాస్ కమాండింగ్ ద్వారా, నీ యొక్క సబ్జెక్ట్ ద్వారా, నీ ఏది భావ ప్రసారం ద్వారా, వెర్బల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదైతే మాట్లాడే సంభాషణ ద్వారా, మనం సౌండ్ ద్వారా అంటే మీన్స్ వోకల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి ఈ శబ్దం ద్వారా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేస్తావా. లేదు ఆస్క్ ద హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ పర్చేస్ ద టీచింగ్ ఎయిడ్ ఇమీడియట్లీ అంటామా. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలని ఇమీడియట్ కొనుకరాపా అని చెప్తామా మనం హెడ్ మాస్టర్. నో, ట్రై హార్డ్ టు ప్రొక్యూర్ వన్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ నియర్ బై. దగ్గర ఉన్న స్కూల్ కానీ కాలేజ్ పోయి దాన్ని అప్పుగా తీసుకొని వస్తామా. నో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అడిగిన ప్రశ్నకి ఏంటిది మనకు సెకండ్ వన్, సాటిస్ఫై ద స్టూడెంట్స్ విత్ వెర్బల్ ఎక్స్ప్రెషన్. అది లేకపోయినా వాళ్ళను సంతృప్తి పరచాలి నీ బోధన ద్వారా. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ చూడండి, ద 21st century టీచర్ నీడ్స్. 21వ శతాబ్దానికి సంబంధించిన ఉపాధ్యాయుడికి అవసరమైనటువంటి స్కిల్స్ కానీ అవసరమైనటువంటి సామర్థ్యాలు ఏంటివి అని అంటున్నారు. అంటే కమిట్మెంట్ టు టీచర్, నాలెడ్జ్ టు టీచర్, స్కిల్స్ టు టీచర్, ఎబిలిటీ టు టీచర్. చాలా క్రిటికల్ క్వశ్చన్ అండి. అన్ని కరెక్ట్ అనిపిస్తాయి చూడండి. అంటే ఎబిలిటీ టు టీచ్, బోధనా సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఎబిలిటీ టు టీచ్ అంటే బోధనా సామర్థ్యం కలిగి ఉండడం, బోధనా సామర్థ్యం కలిగి ఉండడం. కమిట్మెంట్ ఆఫ్ ది టీచింగ్ అంటే బోధన పట్ల అతనికి ఏముండాలి, కమిట్మెంట్. ఒక దాన్ని ఏమంటామంటే ఏది నాకు కమిట్మెంట్ ఉంటా అంటారు, కమిట్మెంట్ తో పనిచేయడం అంటాం. అంటే ఖచ్చితంగా అది ఇష్టంతో అదే విధంగా పక్కాగా పనిచేసేటువంటి విధానం కలిగి ఉండడం. నాలెడ్జ్ టు టీచ్ అంటే విజ్ఞానాన్ని బోధించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం. స్కిల్స్ టు టీచ్ కేవలం నైపుణ్యాలు బోధించాలనా అని అడుగుతున్నాడు. అంటే నైపుణ్యాలు బోధిస్తే కరెక్టా, విజ్ఞానాన్ని బోధిస్తే కరెక్టా, కమిట్మెంట్ టు టీచ్ ఒక కమిట్మెంట్ తో బోధిస్తే కరెక్టా, ఎబిలిటీ టు బోధనా సామర్థ్యాన్ని కలిగి ఉండి బోధించడం కరెక్టా అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎబిలిటీ టు టీచ్. దిస్ ఈస్ ద 21st century teacher definitely needs ability to teach. First option is the right answer. Fifth one చూడండి, while dealing with a differently abled students, the best thing you would do for the students. మనకు ఏమంటున్నాడంటే ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే మనం వీళ్ళని ఛాలెంజ్డ్
చిల్డ్రన్ అంటే మనం ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అని కూడా దివ్యాంగులుగా కానీ మనం పిలవడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు మనం ఈ కింది వాటిలో ఏవి సరైన సమాధానంగా అడుగుతున్నాను. ఫస్ట్ టు ఫీల్ సారీ ఫర్ హిమ్, అయ్యో నువ్వు అట్లున్నావా, అయ్యో సారీ అని చెప్తామా. టు ఆఫర్ హిమ్ ఫైనాన్షియల్ హెల్ప్, నీకు కొంత ఆర్థిక సహాయం అందిస్తా అని చెప్తావా ఆ దివ్యాంగులకు లేదా వికలాంగులు అని చెప్పుకునే దివ్యాంగులకు కానీ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కానీ ఆ విధంగా చెప్తామా. సెండ్ హిమ్ టు స్పెషల్ స్కూల్, నువ్వు మా స్కూల్లో వద్దు, అక్కడ ప్రత్యేక స్కూల్ ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్లోని స్వీకారోపకార్లో కానీ లేదా NMH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ దగ్గరికి నువ్వు అక్కడ పోయి చదువుకోవాలని మా దాంట్లోకి రావద్దని చెప్తామా. నో, ఇవేవి కాదు. సో ఆన్సర్ ఏంటిది? టు హెల్ప్ హిమ్ టు బికమ్ సెల్ఫ్ రిలయంట్. మనం అతనికి ఏ విధంగా సహాయం చేయాలంటే అతను సొంతంగా నేర్చుకోదగిన విధంగా తనను తాను తెలుసుకొని సామాన్యమైనటువంటి అంటే నార్మల్ స్టూడెంట్స్తో కలిసిపోయి నేర్చుకునే విధంగా అతనికి సహాయం చేయడం. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ద బెస్ట్ ఎవిడెన్స్ ఫర్ ది ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఆఫ్ ఎ టీచర్ ఈ సీన్ ఇన్ హిస్ ఎబిలిటీ ఇన్. అంటే ఎవరికైతే మనకు ఏదైతే మనకు బెస్ట్ ఎవిడెన్స్ ఏదైతే మనకు ఈ సాక్ష్యం దేన్ని ఆధారంగా సాక్ష్యం తీసుకుంటామంటే ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఆఫ్ ఎ టీచర్ అంటే ఉపాధ్యాయుని వృత్తిపరంగా మంచి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి అనడానికి అతని ఎబిలిటీని ఆధారంగా అంటే ఏది ఎవిడెన్స్గా మనం తీసుకుంటామంటే నెంబర్ 1 మెయింటైనింగ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. బోధనలో అత్యధిక అంటే అత్యంత లేదా అత్యధిక ప్రమాణాలతో కూడి ఉండే ఉన్నత ప్రమాణాలతో కూడి ఉండే బోధన సామర్థ్యం కలిగి ఉండడం ఇది బెస్ట్ ఎవిడెన్స్ గా ప్రొఫెషనల్ కాంపిటెన్సీకి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే స్టడీయింగ్ ఏ పార్ట్ అండ్ ఇంటర్ఫియరింగ్ అబౌట్ ద హోల్ యూనివర్సిటీ అండర్ స్టడీ ఈజ్ కాల్డ్. ఇది లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. స్టడీయింగ్ ఏ పార్ట్ అండ్ ఇన్ఫరింగ్ అబౌట్ ద హోల్ యూనివర్స్ అండర్ స్టడీ ఈజ్ కాల్డ్. దీన్ని ఇండక్టివ్ లాజిక్ అంటారు. అంటే ముందు దీన్ని ఏమంటామంటే స్పెసిఫిక్ టు జనరల్ అని కూడా పిలుస్తాం. స్పెసిఫిక్ టు జనరల్ అని కూడా మనం పిలుస్తాం ఇండక్టివ్ లాజిక్ ని. అంటే ప్రత్యేకం నుంచి సాధారణ వైపు వెళ్తాడు. అంటే ఎట్లా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని చెప్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్రనాథ్ ఠాగూర్ కొంతకాలం తర్వాత మరణించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ మరణించాడు, స్వామి వివేకానంద మరణించాడు, ఆజాద్ చంద్రశేఖర్ మరణించాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? మానవులు. జనరల్ గా ఏమని చెప్పుకున్నాము? రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? మానవుడు. స్వామి వివేకానంద ఎవరు? మానవుడు. ఆజాద్ చంద్రశేఖర్ ఎవరు? మానవుడు. కాబట్టి మానవులు అందరూ మర్త్యులే అని మనం ఏం చేస్తాం? ఒక స్టేట్మెంట్ ఇస్తాం, ఫైనల్ కన్క్లూజన్ ఇస్తాం, జనరల్ స్టేట్మెంట్ ఇస్తాం. అంటే స్పెసిఫిక్ టు జనరల్, దీన్ని ఇండక్టివ్ లాజిక్ అంటాం. ఇక్కడ పార్ట్ అండ్ ఇన్ఫరింగ్ అబౌట్ ద హోల్. ఇక్కడ పార్ట్ ఏంటిది? రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, ఆజాద్ చంద్రశేఖర్, వీళ్ళు పార్ట్ అవుతారు. మరి హోల్ ఏంటిది? ఇక్కడ ఎంటైర్ హ్యూమన్ బీయింగ్స్, మానవులు. ఓకే, మ్యాన్ ఈస్ మోర్టల్ అని మనం చెప్పుకుంటాం. మ్యాన్ ఈస్ మోర్టల్ గా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఒకవేళ డిడక్టివ్ లాజిక్ ను మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? సింపుల్, దీనికి రివర్స్. దీన్ని ఎలా చెప్పుకుంటాం? జనరల్ టు రివర్స్ అన్నమాట. జనరల్ టు స్పెసిఫిక్ అంటే సాధారణీకరణ నుంచి ప్రత్యేకం వైపు. అంటే ఇక్కడ ఏముంటుందంటే డైరెక్ట్ మొదటి స్టేట్మెంట్ మానవులందరూ మర్త్యులే అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. మానవులందరూ మర్త్యులే అంటే మ్యాన్ ఈజ్ మోర్టల్, మనుషులందరూ చచ్చిపోతారు. అప్పుడు మనుషులందరూ చచ్చిపోతారని కాబట్టి ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ మానవుడు కాబట్టి మరణిస్తాడు, స్వామి వివేకానంద మానవుడు కాబట్టి మరణిస్తాడు, ఆజాద్ చంద్రశేఖర్ మానవుడు కాబట్టి మరణిస్తాడు. ఇట్లా పార్ట్కి వెళ్ళిపోతాడు. అంటే హోల్ నుంచి పార్ట్కి వెళ్ళిపోతాడు. అంటే జనరల్ నుంచి స్పెసిఫిక్ వెళ్ళిపోతే దీన్ని డిడక్టివ్ లాజిక్ అని అంటాం. డిడక్టివ్ లాజిక్. కానీ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇండక్టివ్ లాజిక్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫర్ ఏ పర్ఫెక్ట్లీ హోమోజీనస్ పాపులేషన్ ద మినిమం రిక్వైర్డ్ శాంపుల్ సైజ్ ఈజ్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే
పర్ఫెక్ట్ గా హోమోజీనస్ పాపులేషన్ ఉండాలి అనుకున్నప్పుడు, అంటే హోమోజీనస్ పాపులేషన్ దేన్ని అంటామంటే గుర్తుపెట్టుకోండి, ఒకే రకమైనటువంటి జనాభాకు సంబంధించి ఉన్నప్పుడు కనీసం ఉన్నటువంటి శాంపుల్ సైజు ఎంతమంది ఉండాలంటే మినిమం రిక్వైర్డ్ ఒక్కరನ್ನು ఉండాలి. హోమోజెనిక్ పాపులేషన్ అంటే ఒకే రకమైనటువంటి జనాభాకు సంబంధించి మనం ఏదైనా శాంపుల్ సైజు మనం తీసుకోవాలనుకున్నప్పుడు కనీసం ఎంతమంది అవసరం అంటే ఒక్కరన్నా ఉండాలి కనీసం. ఓకే, సో దట్ ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైడ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పాపులేషన్. ఇక్కడ ఏమన్నాడంటే ఈ కింది వాటిలో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైడ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పాపులేషన్. ఈ కింద ఉన్నటువంటి దానికి సంబంధించి ఐడెంటిఫై ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది పాపులేషన్ ఏది చేస్తుందంటే దాన్ని మనం ఏమంటాం అంటే శాంప్లింగ్ ఫ్రేమ్ అంట. ఏమంటాం? శాంప్లింగ్ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే ఫార్మ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైడ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది పాపులేషన్. అంటే ఒక జనాభాకు సంబంధించినటువంటి సాధారణంగా లక్షణాలు లేదా అక్కడ ఉండేటువంటి కామన్ గా ఉండేటువంటి అంశాలను ఏం చేస్తుంది, ఒక లిస్ట్ అవుట్ చేస్తుంది. దాన్ని మనం శాంప్లింగ్ ఫ్రేమ్ అని పిలుస్తాం. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెర్చ్ ద రీసెర్చర్ మస్ట్ ఫైనలైజ్ ద ఫాలోయింగ్. ఏమని చెప్తున్నాడంటే ఎప్పుడైతే ఒక మనకు లక్ష్యాలను ఆబ్జెక్టివ్స్ మనం గుర్తించేటువంటి క్రమంలో పరిశోధనకు సంబంధించి పరిశోధకుడు ఏం చేయాలి, మస్ట్ ఫైనలైజ్ ఏం చేయాలంటే క్వశ్చనేర్ చేయాలి. ఎందుకు? ప్రశ్నావళిని రూపొందించడం ద్వారా, ఏంటిది ప్రశ్నావళిని రూపొందించడం ద్వారా అతడు ఏదైతే ఆబ్జెక్టివ్స్ కి సంబంధించి అతడు ఒక పరిశోధనకు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ సంబంధించినటువంటి ప్రాసెస్ చేయడం అనేటువంటిది ప్రశ్నావళిని రూపొందించడం ద్వారా. సో ఫైనలైజ్ ద క్వశ్చనేర్ అంటే ప్రశ్నావళిని రూపొందించడం. నెక్స్ట్ 11th వన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్ ఈజ్ యూజ్డ్ టు వ్యాలిడేట్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఎ క్వశ్చనేర్. అంటే ఒక క్వశ్చనేర్ కి సంబంధించి వ్యాలిడేట్ కన్సిస్టెన్సీ అంటే సప్రమాణత కలిగినటువంటి సుస్థిరత్వాన్ని కలిగినటువంటి సప్రమాణత కలిగినటువంటి ప్రశ్నాపత్రానికి సంబంధించి ఈ కింది వాళ్ళలో ఏది ఉపయోగించడం జరుగుతుందంటే ఇక్కడ క్రాన్బాచ్ ఆల్ఫా మెథడ్, క్రాన్బాచ్ లేదా క్రాన్బాక్ లేదా క్రాన్బాచ్ ఆల్ఫా అనేటువంటిది ఏం చేస్తుంది, మనం ఏదైతే క్వశ్చనేర్ కి సంబంధించినటువంటి కన్సిస్టెన్సీని అది మెజర్ చేస్తుంది, దాని యొక్క వ్యాలిడిటీని మనకు కన్సిస్టెన్సీని గుర్తిస్తుంది క్రాన్బాచ్ ఆల్ఫా టెస్ట్ అనేది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఆటిట్యూడ్ మెజర్మెంట్ ఈస్ కాల్డ్ ర్యాంకింగ్. అంటే ఒక ర్యాంకింగ్ కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో ఏమని చెప్తున్నాడంటే ఎలాంటి రకమైనటువంటి పద్ధతి మనకు ఆటిట్యూడ్ కు సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ ఆటిట్యూడ్ మెజర్మెంట్ ఈస్ కాల్డ్ ర్యాంకింగ్. మెజర్మెంట్ కాల్డ్ ర్యాంకింగ్ అంటే ఎలాంటి మెథడ్ ను మనం ఆటిట్యూడ్ ఎలాంటి దానికి సంబంధించిన వైఖరి మెజర్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ర్యాంకింగ్ గా పిలుస్తామంటే వేరియబిలిటీ మెథడ్. ఈ కింది వాటిలో ఏం ఉపయోగిస్తాం? వేరియబిలిటీ మెథడ్. 13th నుంచి 18th వరకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. దీన్ని మనం కాంప్రిహెన్షన్ అని కూడా అంటాము. ఇది 10th క్లాస్ లెవెల్లో ఉండేటువంటి ఒక పారాగ్రాఫ్ లేదా ఒక ప్యాసేజ్ కి సంబంధించి ఉంటుంది. దీంట్లో 5 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 5 ప్రశ్నలు ఇదంతా చదివి ఈ 5 ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ కి సంబంధించి ఆపోజిట్ మీనింగ్ అడిగాడు. మెరిట్ కి సంబంధించినటువంటి అపోజిట్ మీనింగ్ ఏంటిది? మిస్ ఫార్చ్యూన్. అంటే ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత మనం చేయాలి. తర్వాత ఏమిచ్చాడు? టుడే కల్చర్ మీన్స్ అక్వైంటింగ్ వన్ సెల్ఫ్ విత్ ద బెస్ట్ అన్న. దీని యొక్క అర్థం ఏంటిది అని అడిగాడు. ఈ స్టేట్మెంట్ అంటే ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత దాని యొక్క అర్థం ఏంటిదంటే ఇన్ఫ్లుయెన్సెస్ పర్సనాలిటీ. తర్వాత 17 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ట్రూ. మనకు పారాగ్రాఫ్ ఆధారంగా ఈ కింది వాటిలో ఏది సత్యం కాదు అని అడిగాడు. ఇందులో కల్చర్ ఈజ్ నాట్ ఏ మీన్స్ ఆఫ్ సోషలైజేషన్ అనేది తప్పు. కానీ కల్చర్ ఈజ్ మీన్స్ ఆఫ్ సోషలైజేషన్ ఒకవేళ ఉంటే ఇది కరెక్ట్ అవుతుంది. నాట్ అన్నాడు కాబట్టి ఇది తప్పు. ఇది దీనికి సరైన సమాధానం. మిగతా అన్ని కూడా ఎడ్యుకేషన్ ట్రాన్స్మిట్స్ కల్చర్ అనేది కరెక్టే. టుడే ఎడ్యుకేషన్ ఇస్ ఓపెన్ టు ఆల్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 4th వన్ మిడిల్ ఏజెస్ ఎడ్యుకేషన్ నాట్ ఓపెన్ టు ఆల్ అనేది కూడా కరెక్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద రైటర్
త్రో వాట్ మీన్స్ ద కల్చర్ నీడ్స్ ఆఫ్ మ్యాన్ అంటే పారాగ్రాఫ్ కి సంబంధించినటువంటిది ఏది అవసరం అవుతుంది ఏంటిది మీన్స్ ద కల్చర్ నీడ్స్ ఆఫ్ ఆన్ మ్యాన్ మ్యాన్ ఈజ్ సరౌండెడ్ బై కల్చర్ సింపుల్ మ్యాన్ ఈజ్ సరౌండెడ్ బై కల్చర్. ఇక 19th క్వశ్చన్ చూడండి, కమ్యూనికేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే సంభాషణకు సంబంధించి కమ్యూనికేషన్ మోడల్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ చూడండి నాట్ కానిది అన్నాడు నాట్ ఏ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ బట్ దే ఆర్ ఏంటిది అంటే మీరు గమనించినప్పుడు ఈ కమ్యూనికేషన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ సంబంధించి కానిది అడిగిండు. కానిది అన్నప్పుడు ఏంటిది అవుతుందంటే విజువల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇందులో కమ్యూనికేషన్ ప్రాసెస్లో కమ్యూనికేషన్ మోడల్స్లో ఇది పార్ట్ కాదు, ఇది ఒక భాగం కాదు. మిగతావన్నీ కూడా మనకు పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఏది ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే చూడండి, ఒక సెండర్ ఉంటాడు, ఒక రిసీవర్ ఉంటాడు. సెండర్ని మనం ఎన్కోడర్ అంటాం, రిసీవర్ను డీకోడర్ అంటాం. వీరు ఒక మెసేజ్ను పంపిస్తారు. ఈ మెసేజ్ పంపేటువంటి దానికి మనకు ఛానల్ అవసరం అవుతుంది. ఏమవసరం అవుతుంది? ఛానల్. ఈ ప్రాసెస్ అంతా కలిసి ఛానలైజేషన్ అంటారు. ఈ ఛానలైజ్ ప్రాసెస్లో మనకు ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ సంబంధించి మీరు గమనించినప్పుడు ఈ రిసీవర్ లేదా డీకోడర్ మళ్ళీ అతడు సెండర్ పంపినటువంటి లేదా మనకు ఎవరైతే మనకు సందేశం పంపేవాడు ఉంటారో అంటే మెసెంజర్ ఎవరైతే ఉంటాడో ఆ సందేశాన్ని ఇతడు విని ఇతడు ఏం చేస్తున్నాడు, తిరిగి మళ్ళీ సందేశాన్ని పంపిస్తుంది. దీన్ని ఎఫెక్ట్ అని పిలుస్తాం, లేదా దీన్ని మనం ఏమని కూడా పిలుస్తాం అంటే ఫీడ్బ్యాక్ అని కూడా మనం పిలుస్తాం. ఏమంటాం? ఫీడ్బ్యాక్. ఇక్కడ అప్పుడు రిసీవర్ కాస్త సెండర్ అవుతాడు, మళ్ళీ సెండర్ కాస్త రిసీవర్ అవుతాడు. ఇది మనకు అంతా కూడా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఒక ఛానలైజింగ్ ప్రాసెస్. ఓకే, ఇందులో కమ్యూనికేషన్ కు సంబంధించిన నెట్వర్క్ ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఛానల్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం విజువల్ రిప్రజెంటేషన్స్ ఉండకపోవచ్చు. ఎందుకు? మన ఫోన్లో మాట్లాడినప్పుడు విజువల్గా కనబడమ్మా అంటే మీన్స్ వాట్సాప్ కాల్లో కనబడతాం. మనం వైర్తో ఉన్నటువంటి ఆ ఫోన్లో ల్యాండ్ ఫోన్లు ఉంటాయి కదా, దాంట్లో కనబడడం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ ఫిజికల్ బ్యారియర్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే సంభాషణకు సంబంధించి భౌతిక అడ్డంకి కానిది ఇది అన్నాడు. కానిది అన్నాడు, నాట్ అన్నాడు. నాట్ కానిది. నెంబర్ 1 నాయిస్ అనేటువంటిది మనకు ఫిజికల్ బ్యారియరే. ఎందుకు? ఎక్కువ శబ్దం ఉందనుకో మనం మాట్లాడేది మనకు అర్థం కాదు. తర్వాత ఇల్ హెల్త్ అంటే అనారోగ్యం ఉంది, ఖచ్చితంగా మనకు ఏది కమ్యూనికేషన్ భౌతిక అడ్డం ఉంది. ఇన్విజిబిలిటీ సరిగా కనబడకపోవడం కూడా మనకు ఫిజికల్ బ్యారియర్ అవుతుంది నేర్చుకోవడానికి క్లాస్ రూమ్లో. కానీ కానిది ఏంటిదంటే వెర్బలిజం, మనం సంభాషిస్తున్నప్పుడు వినబడేది ఫిజికల్ బ్యారియర్ కాదు. కాబట్టి అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. అండర్ వాట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కండక్ట్ ఆ ఫీల్డ్ ట్రిప్ కమ్స్ ఇన్. మరి ఫీల్డ్ ట్రిప్స్ అనేటువంటివి ఏ విధంగా తోడ్పడతాయి అంటే ప్రత్యక్ష అనుభవాలకు సంబంధించి అంటే లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అభ్యసన అనుభవాలకు సంబంధించి మనం క్షేత్ర ప్రదర్శన లేదా క్షేత్ర సందర్శన మనం చేసేటువంటి క్రమంలో మనకు ఈ దేని కింద వస్తుందంటే ఎనాక్టివ్ కింద వస్తుంది. అంటే మనం డైరెక్ట్గా అందులో ఉండి పాత్రదారులుగా ఉంటాం. ఏంటిది? ఐకానిక్గా ఉండం, సింబాలిక్గా ఉండం, ఎఫెక్టివ్గా ఉండం. ఇక్కడ క్లాస్ రూమ్ అనేటువంటిది క్లాస్ రూమ్ టీచింగ్ అనేటువంటిది ఎఫెక్టివ్. గుర్తుపెట్టుకోండి, క్లాస్ రూమ్ టీచింగ్ అనేటువంటిది ఎఫెక్టివ్. సింబాలిక్ అన్నప్పుడు మీరు గమనించినప్పుడు ఏదైతే మనం టీచింగ్ ఎయిడ్స్ ఏదైతే ఉపయోగిస్తున్నామో టీచింగ్ ఎయిడ్స్ బోధనోపకరణలు ఉపయోగించినప్పుడు సింబాలిక్గా చూస్తారు. అట్ ద సేమ్ టైం మనం ఉపయోగించేటువంటి సంభాషణ లేదా మనం ఉపయోగించేటువంటి చిన్న చిన్న చిత్రాలు మనకు ఐకానిక్గా పనిచేస్తాయి. కానీ ఫీల్డ్ ట్రిప్లో మాత్రం అది క్షేత్ర సందర్శన మాత్రం ఎనాక్టివ్ మోడ్గా ఉంటుంది. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ మనమే అందులో పాత్రదారులుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఎనాక్టివ్ అంటే మనమే పాత్రదారులుగా ఉంటాం. నెక్స్ట్ 22nd చూడండి. ద మీనింగ్ ఆఫ్ మెసేజ్ కెన్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్. ఇక్కడ ఏమంటున్నాడు? మీనింగ్ ఆఫ్ మెసేజ్ కెన్ బి అండర్స్టూడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అంటే మీనింగ్ అంటే అర్థము అంటున్నాడు. అర్థం ఎప్పుడైతాడు? ఎక్కడి నుంచి మనము అర్థం అయిందని చెప్పుకోవచ్చు? సెంటర్ నుంచా రిసీవర్ నుంచి? అంటే గుర్తుపెట్టుకోండి, రిసీవర్ నుంచి మళ్ళీ సెంటర్కి వచ్చినప్పుడు ఓహో సెంటర్ పంపింది రిసీవర్ అర్థం చేసుకున్నాడు అని అర్థమవుతుంది. కాబట్టి అండర్స్టూడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ
ఎక్కడి నుంచి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండ్ చేసుకోవాలి? రిసీవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు? నాకు బాగా జ్ఞానం ఉంది కదా అని సెంటర్ ఏదో ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడితే రిసీవర్కి ఆ భాష రాకపోవచ్చు. అదేవిధంగా సెంటర్ నాకు విజ్ఞానం బాగొచ్చు కదా 4 గంటలు చెప్తే రిసీవర్కి ఆ ఓపిక ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకు ఈ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలంటే రిసీవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇది దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటామంటే, ఒక టీచర్ ఒక తరగతి గదిలో 4 గోడల మధ్యలో బోధిస్తున్నప్పుడు రిసీవర్ అంటే ఎవరు ఉంటారంటే స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి స్టూడెంట్ సెంటరింగ్ గా స్టూడెంట్స్ ప్లేస్ లో మనం ఉండి ఆలోచించి వాళ్ళు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారా లేదా అని బోధించడానికి ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎన్కోడింగ్ మీన్స్ అంటే ఎన్కోడింగ్ అంటే అర్థం ఏంటిది అన్నాడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము? యూజింగ్ సింబల్స్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఐడియా. మనకు ఏదైతే సెండర్ ఉన్నాడు అదేవిధంగా రిసీవర్ ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. మనకు సెండర్ మనం ఏమంటారంటే ఎన్కోడర్ అంటారు. ఆ రిసీవర్ ను డీకోడర్ అంటారు. ఇప్పుడు మీరు గమనించండి, సెండర్ ఎన్కోడర్ గా ఉన్నాడంటే అర్థం ఏంటిది? వీడు సంభాషణను ఉపయోగించవచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎదురెదురుగా ఉన్నప్పుడు సింబల్స్ ను కూడా ఉపయోగించవచ్చు. సింబల్స్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఐడియా అంటే ఒక ఆలోచన రూపొందించడానికి, లేదా ప్రవర్తనలో మార్పు జరగడానికి, లేదా అభ్యసనం జరిగిందనడానికి, అతడు జరగడం కోసం సింబల్స్ ను ఉపయోగించవచ్చు. యూజింగ్ సింబల్స్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఐడియా, ఇది ఎన్కోడింగ్ యొక్క అర్థం. ఓకే, ఎన్కోడింగ్ యొక్క అర్థం ఏంటిదంటే యూజింగ్ సింబల్స్ టు ఎక్స్ప్రెస్ ఎన్ ఐడియా. నెక్స్ట్ మనకు 24 కు సంబంధించి చూసినప్పుడు, విత్ వర్డ్స్ వి గవర్న్ పీపుల్. హూ సెడ్ దిస్? ఇది ఎవరు చెప్పారు? పదాలతో, విత్ వర్డ్స్. ఏమని చెప్తున్నాడు? విత్ వర్డ్స్ వి గవర్న్ పీపుల్. పదాలతో మనం ప్రజలను పరిపాలన చేయవచ్చు అని. ఇది ఎవరు చెప్పారంటే ఇక్కడ ఇక్కడ డిస్రాలీ. ఎవరు చెప్పారు? డిస్రాయలీ. ఓకే, ఈ డిస్రాయలీ అనేటువంటి వ్యక్తి విత్ వర్డ్స్ వి గవర్న్ పీపుల్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది, ఇది మ్యాథమెటికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ 37, 82, 153, 250 తర్వాత వచ్చేటువంటి నంబర్ ఎంత అన్నాడు అంటే ఇది నంబర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఆన్సర్ 397 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది లెటర్ సిరీస్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. చూడండి, ఈ లెటర్ సిరీస్ లో ఏబి డిఎఫ్ ఐఎల్ తర్వాత ఏమొస్తుంది అని అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఏబి అంటే పక్క పక్కన ఉంది, మధ్యలో ఏం లేదు, సి ఒకటే లేదు, ఒక అక్షరం. అదేవిధంగా డిఎఫ్ తర్వాత మనకు నెక్స్ట్ ఏమొస్తుంది, ఎఫ్ తర్వాత జిహెచ్ అంటే 2 ఇది. తర్వాత ఐఎల్ ఉంది, ఐఎల్ ఉంది కాబట్టి ఐఎల్ తర్వాత ఏం రావాలి అంటే ఇది 1, ఈడ 2 ఉన్నప్పుడు ఈడ 3 రావాలి. అంటే 3 వదిలిపెట్టి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటిది? ఎల్ తర్వాత ఎం ఎన్ ఓ. ఈ 3 కాకుండా నెక్స్ట్ ఏమొస్తుంది అంటే పిటి. అర్థమైందండి? ఇక చూడండి, ఏబి ఉంది, తర్వాత డిఎఫ్ ఉంది, తర్వాత ఐఎల్ ఉంది, తర్వాత ఏం రావాలి అని అడిగారు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఏబికి డిఎఫ్ కి మధ్యలో ఒకటి ఏంది మనకు +1 యాడ్ చేయాలి, డిఎఫ్ ఐకి మధ్యలో +2 యాడ్ చేయాలి, ఐఎల్ తర్వాత +3 యాడ్ చేస్తే నెక్స్ట్ ఏమొస్తుంది? ఎల్ తర్వాత ఎంఎన్ఓ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది? పిక్యూ సార్ పిటి. ఏమొస్తుంది? పిటి ఇస్ ద రైట్ ఆన్సర్. పిటి. ఆన్సర్ ఏంటిది? పిటి. ఓకే, దెన్ ఇట్లా మీరు రాసుకుంటూ వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మీరు చూస్తే ఒక కోడ్ లాంగ్వేజ్, ఇది కూడా లాజికల్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ లో విజయవాడను ఏమన్నాడు? విజయవాడ అన్నాడు. విజయవాడను దేనిగా కోడ్ చేసిండట? ZBKJWZCZVZ గా కోడ్ చేస్తే అమరావతిని దేనిగా కోడ్ చేస్తాడు? ఇది అమరావతిని దేనిగా కోడ్ చేస్తాడు? అమరావతిని దేనిగా కోడ్ చేస్తాడంటే ఇక్కడ మీరు చూడండి, BSBNBXZ GSZU గా కోడ్ చేస్తాడు.
ఇది మీరు రాయడం ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది అమరావతికి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకు పాచికలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చారు? డైస్. డైస్ అంటే మనం పాచికలు అంటాం. టూ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ద పాచికల్ హ్యావ్ బీన్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఫైండ్ ద నంబర్ అపోజిట్ టు 4 డాట్స్. ఈ 4 డాట్స్ కు ఉన్నటువంటి ఏదైతే 4 డాట్స్ ఉన్నాయో ఈ 4 డాట్స్ కు ఏది ఫైండ్ ద నంబర్ అపోజిట్ టు 4 డాట్స్. 4 డాట్స్ కు అపోజిట్ గా ఉన్నటువంటి నంబర్ ఎంత అని అన్నాడు. ఈ 4 డాట్స్ కు అపోజిట్ ఉన్నటువంటి నంబర్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. నెక్స్ట్ చూడండి, బి ఇస్ ద సిస్టర్. ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. 29th కు సంబంధించినటువంటి క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇందులో మీరు గమనిస్తే ఏంటంటే ఈ బ్లడ్ రిలేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చూస్తే బి ఈజ్ ద రైట్. B is the sister of R. M is the husband of R. S is the son of M. P is the wife of P. Then how related to S అన్నాడు. ఏమన్నాడు? B is the sister of R అన్నాడు. M is the husband of R అన్నాడు. S is the son of M అన్నాడు. B is the wife of P అన్నాడు. ఇప్పుడు then how related to S? S కి ఏమవుతారు? ఎస్ కు ఏమవుతాడు? ఈ పి అనేటువంటి వ్యక్తి ఎస్ కు ఏమవుతాడు అని అడుగుతాడు. పి అనేటువంటి వ్యక్తి ఎస్ కి ఏమవుతాడంటే అంకుల్ అవుతాడు. ఏమవుతాడు? అంకుల్ అవుతాడు. నెక్స్ట్ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్ ఏ గ్రూప్. ఫైండ్ ఆడ్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ 3 గ్రూపుల్లో ఆడ్ మెన్ అవుట్ చేయమన్నాడు. ఆడ్ మెన్ అవుట్ డిబిజి, ఎల్జేఓ, ఎస్క్యూవి ఇవన్నీ 3 సమానంగా ఉన్నాయి. అంటే దీన్ని మీరు ఆల్ఫాబెట్ ప్రకారం కనుక రాసినట్లయితే డిబిజి, అదేవిధంగా ఎల్జేఓ, తర్వాత ఎస్క్యూవి ఇవన్నీ ఒకే రకమైనటువంటి పోలికలను కలిగి ఉంటాయి. కేవలం క్యూఓయు అనేటువంటిది ఈ మూడింటితో సరిపోలకుండా ఉన్నటువంటి ఆడ్ మెన్ అవుట్. ఇది మనం కరెక్ట్ ఆన్సర్గా అంటే అడిగిన ప్రశ్నకు ఇది సరైన సమాధానంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి డికి బికి మధ్యలో -1 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ బి సి తర్వాత డి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే జి అంటే డి తర్వాత మనకు ఎఫ్, ఈ ఎఫ్ తర్వాత జి వచ్చింది. ఇట్లా ఈ విధంగా మనం సబ్స్ట్రాక్షన్ అడిషన్ మనం చేసుకుంటూ వెళ్తే మైనస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. ఈ 3 సమానంగా ఉంటాయి. క్యూఓయు మనకు ఆర్గ్యుమెంట్ అవుట్. 31లో మనకు స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. అంటే ఏదైతే మనకు ఇచ్చినటువంటి వాక్యము ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ మనకు 2 ఆర్గ్యుమెంట్లు ఇచ్చాడు. 2 వాదనలు ఉన్నాయి, ఒక వాక్యం ఇచ్చారు. వాక్యం చూసినట్లయితే షుడ్ ద స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ ప్రైవేట్ బస్సెస్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను తొలగించాలి అనేటువంటిది ఒక వాక్యం. దీని కింద 2 వాదనలు ఉన్నాయి చూడండి. ఎస్, ద డ్రైవర్స్ ఆఫ్ ప్రైవేట్ బస్సెస్ డ్రైవ్ వెరీ ర్యాష్లీ. అవును, ప్రైవేట్ బస్సుల యొక్క డ్రైవర్లు చాలా వేగంగా ర్యాష్ అంటే దురుసుగా నడుపుతారు అని అంటున్నారు. మొదటి వాదన. రెండో వాదన చూడండి. ద ప్రైవేట్ బస్సెస్ ఆర్ నాట్ పంక్చువల్. ప్రైవేట్ బస్సెస్ అనేటువంటిది సరైన సమయానికి రావు అని ఇచ్చారు. ఈ కింది వాటిలో ఏది కరెక్ట్, ఏది స్ట్రాంగ్, ఏది వీక్ ఆర్గ్యుమెంట్ అని అంటే నెయిదర్ 1 nor 2 ఈజ్ స్ట్రాంగ్. అంటే మొదటిది కానీ రెండోది కానీ ఏంటిది మనకు స్ట్రాంగ్ గా లేవు అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ ఇచ్చారు. సమ్ లెటర్స్ ఆర్ బుక్స్. అంటే కొన్ని పదాలు పుస్తకాలు అయితే ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్ అని చెప్తున్నారు. ఆల్ బుక్స్ ఆర్ వర్డ్స్. ఇది ఒక వాక్యం. మరి కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారు? కన్క్లూజన్స్ ముగింపు ఏమి ఇచ్చారంటే ఆల్ లెటర్స్ ఆర్ బుక్స్ ఇచ్చాడు, ఆల్ వర్డ్స్ ఆర్ బుక్స్ ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే నెయిదర్ ఫాలోస్. ఏది కూడా ఫాలో కావడం అనేటువంటిది లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారంటే మనకు ఫిల్ ఆఫ్ ద బ్లాంక్స్ ఇచ్చేసి మనకు నిష్పత్తులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. చూడండి, ZW ఈజ్ టు ADF ఈజ్ ఈక్వల్ టు
XUS ఈస్ట్ ఏది వస్తుంది అని అన్నారు. ఇక్కడ దీనికి కరెక్ట్ గా మీరు అడిషనల్ సబ్స్ట్రాక్షన్ కి సంబంధించినటువంటి ఆ లెక్కలు చేయడం ద్వారా CFH అనేటువంటిది సరైన సమాధానంగా మనం రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 34 కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ డయాగ్రామ్ ఇచ్చేసి స్క్వేర్స్ రిప్రజెంట్ టీచర్స్, రెక్టాంగిల్ రిప్రజెంట్ ఇంజనీర్స్ అండ్ triangle represent singers. Which one of the following represent teachers who are also singers? ఈ విధంగా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు టీచర్స్ అయినటువంటి సింగర్స్ ఎవరని అన్నారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే సిఈ, అంటే సిఈ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ కి ఈ సిఈ అనేటువంటి వాళ్ళు సింగర్స్ టీచర్స్ గా ఉండేటువంటి ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ 35 క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ ABCDE. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రంటే ఈ 5 విద్యార్థులు ఉన్నప్పుడు an examination each one scored different marks. C has scored more marks than E. C అనేటువంటి వ్యక్తి మనకు ఈ కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేశాడు అండ్ BC గాట్ ద సెకండ్ పొజిషన్ అమంగ్ ద ఆల్ 5. బీసీలు అనేటువంటి వాళ్ళు సెకండ్ పొజిషన్ పొందారు. ఏ హ్యాస్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దెన్ డి అండ్ బి. అంటే ఏ అనేటువంటి వ్యక్తి బి మరియు డి కంటే ఎక్కువ మార్కులు సాధించారు. డి అండ్ బి కంటే డి స్కోర్డ్ మోర్ మార్క్స్ దెన్ బి. డి బి కంటే ఎక్కువ మార్కులు సాధించాడు. నో వన్ స్కోర్డ్ లెస్ దెన్ ఏ. ఈ కంటే ఎవరు కూడా తక్కువ మార్కులు సాధించలేరు. హూ స్కోర్డ్ ద హైయెస్ట్ అమాంగ్ దెమ్. అంటే ఈ కింది వాటిలో ఎవరు ఎక్కువ మార్కులు సాధించారంటే స్కోర్ సాధించారంటే ఆన్సర్ ఏ. నెక్స్ట్ 36 కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు ఇందులో ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ P ఈస్ 3 times ఆఫ్ హిస్ సన్. అంటే P తన కొడుకు కంటే 3 రెట్ల Q అనే సన్ కంటే 3 రెట్ల పెద్దవాడు అని చెప్తున్నారు. 5 years ago 5 సంవత్సరాల తర్వాత Q వాస్ 1/4 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ P. అంటే కొడుకు యొక్క వయసు 4వ వంతు మారింది తండ్రి వయసులో. వాట్ విల్ బి ద నంబర్ ఆబ్టైన్డ్ బై యాడింగ్ ద ఏజ్ ఆఫ్ P అండ్ Q 5 years ఫ్రమ్ నౌ. అంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 70 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది డాటా అనాలిసిస్ కి సంబంధించి 37 నుంచి మొదలుకుంటే మనకు ఈ 42 వరకు మనకు డాటా అనాలిసిస్ ఒక దత్తాంశం ఇవ్వడం జరిగింది. ఈ డాటా ఆధారంగా ఈ దత్తాంశ విశ్లేషణ చేయడం ఒక పై గ్రాఫ్ రూపంలో కానీ, బార్ గ్రాఫ్ రూపంలో కానీ, లైన్ గ్రాఫ్ రూపంలో కానీ, టేబుల్ రూపంలో కానీ మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 43 చూడండి. ఇది ఐసిటికి సంబంధించినటువంటి క్వశ్చన్. విచ్ నెట్వర్క్ ప్రోటోకాల్ యూజ్ టు సెండ్ మెయిల్. మనం ఈమెయిల్ పంపడానికి ఏ ప్రోటోకాల్ వాడతాం? STPని వాడతామా, SHHని వాడతారా, POP3ని వాడతారా, STMTని వాడతారా అంటే SMTPని వాడడం జరుగుతుంది. SMTPని ఈమెయిల్ను సెండ్ చేయడానికి వాడేటువంటి ప్రోటోకాల్ ఇది మనకు నెట్వర్క్లో. తర్వాత వాట్ డస్ HTML స్టాండ్స్ ఫర్. ఇది గత 3 పేపర్లో మనం గమనించాం. HTML అక్రోనిమ్ అడిగారు. HTML యొక్క అబ్రివేషన్, HTML యొక్క ఫుల్ ఫామ్. HTML స్టాండ్స్ ఫర్ అంటారు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి 3వ ప్రశ్నను గమనిస్తే కంప్యూటర్స్ ఆన్ ఎన్ ఇంటర్నెట్ ఆర్ ఐడెంటిఫైడ్ బై. మరి ఇంటర్నెట్లో కంప్యూటర్ను దేని ఆధారంగా గుర్తించబడతాం అంటే ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద యాన్యువల్ గ్లోబల్ ICT డాటా అండ్ ICT డెవలప్మెంట్ ఇండెక్స్ కంట్రీ. అంటే దీనికి సంబంధించి ITU, ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనియన్, ITUకు సంబంధించి మనకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత యునెస్కో అంటే అబ్రివేషన్ ఏంటిదంటే ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో.
ఓకే, యునెస్కో దీని యొక్క ప్రధాన కార్యాలయం ప్యారిస్ లో ఉంది, యునెస్కో. అదేవిధంగా ఐఎస్ఐ, ఇండియన్ స్టాండర్డ్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి సంబంధించినటువంటిది, ఇది వస్తువులకు సంబంధించి. తర్వాత నెస్కామ్ అనేటువంటిది మనకు ఇది కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అంశం. ఇక్కడ సరైన సమాధానం ఐటియు. 47 చూడండి, విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ఈజ్ రిక్వైర్డ్ టు కనెక్ట్ ఏ కంప్యూటర్ టు ది ఇంటర్నెట్. మనకు కంప్యూటర్ను ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి ఏం కావాలి? మోడెం. ఏం కావాలి? మోడెం కావాలి. మరి మోడెం యొక్క అబ్రివేషన్ ఏంటిదంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. మోడెం యొక్క అబ్రివేషన్ ఏంటిది? మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. అదేవిధంగా కాంపాక్ట్ డిస్క్ అంటే సిడీని మనం ఏమంటాం అంటే కాంపాక్ట్ డిస్క్ అంటాం. మౌస్ అంటే మనం ఏదేని మనకు ఈ కర్సర్ను అటు ఇటు కదిలించి మనం అవసరమైనటువంటి మన యొక్క వర్క్ చేయడానికి ఇక్కడ ఉపయోగించేది మౌస్. అదేవిధంగా పెన్ డ్రైవ్ మనకు ఇది ఎక్స్టర్నల్ డివైస్గా మనం ఎక్స్టర్నల్ డ్రైవ్గా మనం ఉపయోగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ రకాల స్టోరేజ్ రూపంలో ఉండేటువంటి మెమొరీతో కూడి ఉండేటువంటి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్గా, ఎక్స్టర్నల్ డ్రైవ్గా మనం పెన్ డ్రైవ్ను మనం వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం మన కంప్యూటర్కు ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి ఉపయోగం అయ్యేటువంటి డివైస్ సాధనం ఏంటిదంటే ఆ సాధనం పేరు మోడెం. ఏంటిది? మోడెం. మోడెం యొక్క అబ్రివేషన్ ఏమని చెప్పుకున్నాం? మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. నెక్స్ట్ 48 చూడండి, ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్. ఈ కింద ఉన్నటువంటి వాటిలో ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ ఏది అని అడిగాడు. ఇక్కడ విండోసా, లైనక్సా, ఎంఎస్ వర్డా, ఇవన్నీ సాఫ్ట్వేర్లకు సంబంధించినవి. కాబట్టి యాహూ అనేటువంటిది ఒక సెర్చ్ ఇంజన్, ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్. గూగుల్ అనేటువంటిది ఒక సెర్చ్ ఇంజన్, గుర్తుపెట్టుకోండి. యాహూ, గూగుల్ ఇవి అంటే ఇది మనకు దీనికి సంబంధించి మనం జీమెయిల్ ఇట్లా మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ నెక్స్ట్ మనకు ఇంటర్నెట్ ఐసిటి తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నల గురించి మనం ఇప్పుడు వెళ్తున్నాం. పర్యావరణానికి సంబంధించినటువంటి క్వశ్చన్. థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ కెరోసిన్ ఈజ్ అంటే ఒక కిరోసిన్కు సంబంధించి థర్మల్ ఎఫిషియన్సీ ఉష్ణ సామర్థ్యం ఎంత ఉంటుందంటే 50%. ఎంత పర్సెంట్? 50%. తర్వాత ఐసోప్లీత్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. ఐసోప్లీత్ అనగానేమి అంటే ఏ రకానికి చెందిందంటే ఇది ఒక మ్యాప్, ఒక చిత్రానికి సంబంధించి మ్యాప్. ఓకేనా? ఫారెస్ట్ కాదు, రాక్ కాదు, సాయిల్ కాదు, ఇది ఒక చిత్రం ఐసోప్లీత్. తర్వాత ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. పర్యావరణానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరపబడుతుందంటే ఏప్రిల్ 22. ఇలా పర్యావరణానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్ డే అంటాం. వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం. అదేవిధంగా మార్చిలో మనకు గుర్తుపెట్టుకోండి 21, 22, 23 వరుసగా 3 వస్తాయి. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం, వరల్డ్ ఫారెస్ట్ డే అంట. వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం. వరల్డ్ వాటర్ డే, వరల్డ్ వాటర్ డే ఇది 22. మరి 23 వరల్డ్ మెటీరియలాజికల్ డే అంటే ప్రపంచ వాతావరణ దినోత్సవం, మెటీరియలాజికల్ డే, ప్రపంచ వాతావరణ దినోత్సవం. అదేవిధంగా ఏప్రిల్ 7 హెల్త్ డే అంటాం. ఏప్రిల్ 22 ఏమంటాం? ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ అదే, ఎర్త్ డే, ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22. అదేవిధంగా మే 22 వరల్డ్ బయోడైవర్సిటీ డే, వరల్డ్ బయోడైవర్సిటీ డే అంటే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం మే 22. తర్వాత జూన్ 5 ఏమని చెప్పుకుంటాం? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ 5. అదేవిధంగా జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం, వరల్డ్ పాపులేషన్ డే. అదేవిధంగా మనకు సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ దినోత్సవం, ఓజోన్ డే. తర్వాత అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం, అక్టోబర్ 16. డిసెంబర్ 1 ఎయిడ్స్ డేగా మనం చెప్పుకుంటాం. డిసెంబర్ 2 కంప్యూటర్ లిటరసీ డేగా మనం చెప్పుకుంటాం. డిసెంబర్ 2 కంప్యూటర్ లిటరసీ డే. డిసెంబర్ 3 మనకు డిజేబుల్ అంటే పర్సన్ విత్ డిజేబిలిటీ,
అంటే అంతర్జాతీయ వికలాంగ దినోత్సవం డిసెంబర్ 3. ఈ విధంగా మనకు డేస్ కి సంబంధించినటువంటి ప్రాముఖ్యతలు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత 52 చూడండి. ఇన్ ఏ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ ద ఇండియన్ నేచురల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఫర్ సల్ఫర్ డైఆక్సైడ్. మనకు దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 24 అవర్లీ బేసిస్ ఎంత ఉంటుందంటే మనకు 80 మైక్రోగ్రామ్ క్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్, అంటే నీటి యొక్క కాఠిన్యము దేని ఆధారంగా ఏది కఠినంగా ఉంటుంది అంటే కాల్షియం మెగ్నీషియం యొక్క లవణాలు అయాన్స్, అంటే నీటిలో ఉండేటువంటి కాల్షియం మెగ్నీషియం యొక్క లవణాలు అయాన్ల వల్ల నీటి యొక్క కాఠిన్యం వస్తుంది. అంటే అబ్బా నీరు చాలా ఉప్పుగా ఉన్నాయి, చాలా కఠినంగా ఉన్నాయి, తాగలేకపోతున్నాం అంటారు. దానికి గల కారణం కాల్షియం మెగ్నీషియం యొక్క లవణాలు నీటిలో కరిగి ఉండడం. నెక్స్ట్ విచ్ స్టేట్ ఈస్ సిఆర్ ఈజ్ మోస్ట్ టాక్సిక్, అంటే మనకు ఏ రకమైనటువంటి క్రోమియంకు సంబంధించినటువంటి స్థితి చాలా ప్రమాదంతో కూడి ఉంటుంది, అంటే విషపూరితం అవుతుందంటే క్రోమియం 4+, క్రోమియం 5+, క్రోమియం 6+, క్రోమియం 3+, అంటే CR6+ అనేటువంటిది అత్యంత విషపూరితమైనటువంటి స్థితి. 55 క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెడ్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఈ కింది వాటిలో ఏది మనకు ఐఐటికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. విచ్ కమిటీ అంటే మనకు సర్కారియా కమిటీ. ఏంటిది? సర్కారియా కమిటీ అనేటువంటిది మనకు ఐఐటిస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ను ఎస్టాబ్లిష్ చేయమని మనకు చెప్పడం అనేటువంటి జరిగింది. ఓకేనా. రాధాకృష్ణన్ కమిటీ మనం తీసుకున్నప్పుడు ఇది 1944 నుంచి 48 మధ్యలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, విశ్వవిద్యాలయాల ఇది విద్యా కమిషన్ అని చెప్పుకుంటాం. కొతారి కమిషన్ 1964 to 66, దీన్నే మనం ఏమని కూడా చెప్తామంటే ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా మనం చెప్పుకుంటాం 1964-66 సంబంధించి. ఓకేనా. దౌలత్ సింగ్ కొఠారి మనకు ఇది ఎడ్యుకేషన్ మనకు 10+2+3 ఉండాలని చెప్పడం జరిగింది. కామన్ స్కూల్ ఉండాలని చెప్పడం లేదు, కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనం దౌలత్ సింగ్ కొఠారిగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. నో 56 క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ అఫిలియేటింగ్ యూనివర్సిటీ వాజ్ బేస్డ్ ఆన్, మనకి ఏదైతే విద్యా సంస్థ ఉందో అది మనకు అఫిలియేటింగ్ యూనివర్సిటీ అనేటువంటిది, అంటే మనకు ఈ దేనితో అనుబంధం ఉన్నటువంటిది, అంటే విశ్వవిద్యాలయాలతో అనుబంధం కలిగి ఉన్నది అనేటువంటిది దేని ఆధారంగా మనకు తీసుకోబడిందంటే అమెరికన్ మోడలా, ఆసియన్ మోడలా, బ్రిటిష్ మోడలా, రష్యన్ మోడల్ అంటే గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ మోడల్. ఓకేనా. కాన్సెప్ట్ ఆఫ్ అఫిలియేటింగ్ యూనివర్సిటీ అంటే మనకి ఏదైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి నియర్ బై, అంటే తనకు జ్యూరిస్డిక్షన్ కు సంబంధించినటువంటి ఏదైనా ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ చేయబడి ఉంటాయి, అంటే అనుబంధంగా ఉంటాయి. అంటే కళాశాల దేంతో అనుబంధం కలిగి ఉందంటే ఫలానా యూనివర్సిటీలోనే ఉంటాయి. దీంతో పాటుగా మనకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది ఏంటిదంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విద్యా సంస్థలు. ఈ స్వయం ప్రతిపత్తి గల విద్యా సంస్థలు అది మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అది డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారుతాయి, డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారుతాయి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. ఆ తర్వాత అవి పర్ఫెక్ట్ యూనివర్సిటీగా మారడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి యూజీసీ నిబంధనల మేరకు, అంటే న్యాక్ అక్రిడేషన్ ఆధారంగా అవి అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అవుతాయి. అవి 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో వారు ఏదైతే సూచించిన విధంగా అన్ని ఉంటాయో అవి డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మారుతాయి. ఆ తర్వాత అవి యూనివర్సిటీగా మారడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈ కాన్సెప్ట్ ఆఫ్ అఫిలియేటింగ్ యూనివర్సిటీ అనేటువంటిది బ్రిటిష్ మోడల్ అని గుర్తుపెట్టు. 57 చూడండి. హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948 to 49? ఈ 48-49కి సంబంధించి మీరు తీసుకున్నప్పుడు రాధాకృష్ణన్ అది మనకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్, అంటే విశ్వవిద్యాలయాల కమిషన్ కు సంబంధించి చైర్మన్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, గుర్తుపెట్టుకోండి. మన కొఠారి మనకు తెలుసు, కొఠారి 1964 to 66. తర్వాత ద యూనివర్సిటీస్ హ్యాండ్ బుక్ ఈస్ కంపైల్డ్ ఎవ్రీ ఇయర్ బై ద, అంటే ఎవరి చేత మనకు యూనివర్సిటీస్ సంబంధించినటువంటి హ్యాండ్ బుక్,
అంటే ఏదైతే మనకు హ్యాండ్ బుక్ ఉంటుందో దాన్ని కంపైల్ చేయబడుతుంది ప్రతి సంవత్సరం అంటే ఏఐయు. ఏఐయు మనకు ఈ అబ్రివేషన్స్ కూడా మనకు తెలాలి, గుర్తుపెట్టుకోండి. యూజీసీ అబ్రివేషన్ అంటే ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గా మనం చెప్పుకుంటాం ఏది యూజీసీ. మరి యూనిసెఫ్ అంటే ఏంటిది? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్. యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఎన్సిఆర్టి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సిఆర్టి అంటే ఏంటిది? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ గా మనం చెప్పుకుంటాం. ట్రైనింగ్. ఓకే. ఇది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. చిల్డ్రన్ బాలల అత్యవసర నిధి అని మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ 59 చూడండి. టిబి మెకాలే హ్యాస్ పెన్డ్ హిస్ మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఇయర్. అంటే మన భారతదేశానికి సంబంధించి మెకాలే విద్యా విధానం, మెకాలే మినిట్స్ అనేటువంటిది ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగిందంటే 1835లో ఇవ్వడం జరిగింది. మెకాలే, లార్డ్ మెకాలే అని మనం చెప్పుకుంటాం కదా, 1835. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాస్. మనకు తెలుసు భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే రాధాకృష్ణన్ కాదు. రాధాకృష్ణన్ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మనం చెప్పుకుంటాం. కానీ మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. అబుల్ కలాం ఆజాద్. ఇది మనకు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది 2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్. కాబట్టి అభ్యర్థులు ప్రతి క్వశ్చన్ మీరు గమనించండి. ఈ ఇచ్చిన 10 యూనిట్లకు వెళ్ళే ఈ క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది. ఇది అభ్యర్థులు గమనించాలి. కాబట్టి మీకు పూర్తి అవగాహన రావాలంటే ఆ 10 యూనిట్ల మీద అవగాహన ఉండాలి. క్వశ్చన్స్ ను చూడగానే ఇమీడియట్ గా ఆన్సర్ చేయకూడదు. క్వశ్చన్ అది సరి అయింది అని అడిగాడా, సరి కానిది అని అడిగాడా, చెందినది అని అడిగాడా, చెందనిది అని అడిగాడా అని చూడాలి. ఎట్ ద సేమ్ టైం హార్డ్ మన్ అవుట్ అడిగాడా, లేదా ఇచ్చిన వాటిలో 3 సరైన వాటిని గుర్తించాలని అడిగాడా, వీటి ఆధారంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 4 ఆప్షన్స్ పూర్తిగా చదివిన తర్వాతనే మీరు ఆన్సర్ చేయాలి. ఇది అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 4 ఆప్షన్స్ దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. మోస్ట్ సూటబుల్ ఆన్సర్ మీరు ఆప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీ ఎప్పటికీ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ మిమ్మల్ని నడిపిస్తుంది, గెలిపిస్తుంది till the goal is reached. Okay, I wish you all success.